నమస్కారం జన్మకుండలి కార్యక్రమానికి స్వాగతం. మీకు జాతకపరమైన సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాలు అందించడానికి మనతో పాటు సుద్దపల్లి నాగరాజు గారు ఉన్నారు. మీరు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి కాల్ చేసి గురుగారితో మాట్లాడవచ్చు. గురుగారు నమస్కారం. నమస్తే అమ్మా. గురుగారు, మన ఫస్ట్ కాలర్ రాధారాణి గారు లైన్ లో ఉన్నారండి. రాధా గారు మాట్లాడతాం. హలో అండి, నమస్కారం అండి రాధారాణి గారు. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? మా బాబు గురించి అండి. మీ బాబు డేట్ ఆఫ్ బర్త్ అలాగే సమయం చెప్పండి. 30/11/1988. 30/11/88. సమయం ఉదయం 8 గంటల 1 నిమిషానికండి. తెనాల్లో పుట్టారు. ఓకే అండి. ఉద్యోగంలో ప్రమోషన్, వివాహం ఎప్పుడు గురుగారిని అడిగి తెలుసుకుందాం. గురుగారితో మాట్లాడండి. గురుగారు నమస్కారం అండి. నమస్తే అమ్మా. మా బాబు గండి 30/11/1988 ఉదయం 8 గంటల తెనాలని చెప్పారమ్మా. ఇక్కడ ఈయన లగ్నం వచ్చి ధనుర్లగ్నం, రాశి వచ్చేసి సింహరాశి, నక్షత్రం మఖా నక్షత్రం 1వ పాదం. ఈ లగ్నాల్లో శనితో పాటుగా లగ్నంలో శని, 3వ ఇంట్లో పరాక్రమ స్థానంలో రాహు, 4వ ఇంట్లో కుజుడు. ఇక్కడ పంచమ వ్యయాధిపతి అయినటువంటి కుజుడు 4వ స్థానంలో సుఖస్థానంలో, అలాగే 6వ ఇంట్లో విద్యాస్థానాధిపతి అయినటువంటి వాడు, సుఖస్థానానికి అధిపతి అయినటువంటి వాడు 6వ ఇంట్లో. తర్వాత భాగ్య రాశిలో ఇక్కడ చంద్రకేతువుల యొక్క కలయిక, ఇక్కడ లాభంలో శుక్రుడు, తర్వాత 12వ ఇంట్లో రవి బుధులు ఉన్నటువంటి జాతకం. ఇక్కడ అమోఘంగా ఎవరున్నారా నాయన అంటే శుక్రుడు అద్భుతంగా ఉన్నాడు ఈ జాతకంలో. ఏకాదశానికి అధిపతి అయి అక్కడ చాలా చక్కగా ఉన్నాడు. అయితే ప్రస్తుతం రవి మహాదశలో రాహు యొక్క అంతర్దశ జరుగుతూ ఉన్నది. ఈ రవిలో రాహు బాగానే ఉన్నా రవి ఇక్కడ వ్యయంలో ఉన్నాడు. పాపగ్రహం పాపస్థానంలో ఉండొచ్చు. బుధుడు ఎవరితో చేరితే వాళ్ళ ఫలితాన్ని ఇస్తాడు. అయితే ఇక్కడ 2 గ్రహాలు అయిపోయి ఉన్నాయి ఇక్కడ. అయితే ఆ వ్యయంలో ఉన్నటువంటి రవి బుధులనిద్దరిని కూడా గురువు చూస్తూ ఉన్నాడు. అయితే జాతకంలో ఇక్కడ వృత్తి స్థానాధిపతి బుధుడు, భాగ్యాధిపతి అయినటువంటి రవి ఇద్దరూ కూడా కలిసి జాతకంలో సప్తమానికి కూడా అధిపతి బుధుడే కాబట్టి ఇక్కడ 12వ ఇంట్లో ఉన్నారు. కాబట్టి ఈ 12వ ఇంట్లో ఉన్నప్పుడు అది దోషాన్ని ఇస్తుంది. కాబట్టి వివాహంలో ఒకవేళ త్వరగా చేసినా, ఇక్కడ ఇప్పటికే ఆలస్యమైందనుకోండి, బట్ వివాహం త్వరగా చేసినా కూడా అక్కడ సప్తమాధిపతి వ్యయంలో ఉండటం అది అంత మంచిది కాదు. సప్తమాన్ని శని చూడటం కూడా అంత మంచిది కాదు. కానీ లగ్నంలో ఉండి మిత్రరాశిని చూస్తున్నాడు, కానీ అక్కడ మిత్ర స్థానాన్ని చూసినప్పటికీ బుధుడు 12వ ఇంట్లో దోషకారకుడు కాబట్టి, బుధుడు విష్ణు భక్తికి కారకుడు కాబట్టి ఆ విష్ణు సహస్రనామాన్ని చక్కగా చదువుకోమనండి. అప్పుడు వివాహానికి సంబంధించినటువంటి దోషము, అలాగే వృత్తిలో అభివృద్ధికి సంబంధించినటువంటి దోషము, ఈ రెండు కూడా తగ్గిపోయేదానికి అవకాశం ఉంటుంది. అలాగే గురువు గారు మరొక కాలర్ లైన్ లో ఉన్నారండి. హలో అండి, నమస్కారం అండి. స్వాతి గారు. స్వాతి గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? మీ బ్రదర్ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి, అలాగే సమయం చెప్పండి. 28/9/86. సమయం 83. ఓకే. 11:50 PM నైట్. 11:50 PM నైట్. ప్లేస్ అండి? ప్లేస్ తెనాలి. ఓకే అండి, గురుగారితో మాట్లాడండి మీ సమస్య గురించి. ఇక్కడ నమస్తే అమ్మా. మా బ్రదర్ కి జాబ్ ఇంతవరకు రాలేదండి. లైఫ్ సెట్ అవ్వలేదు. జాబ్ ఎప్పుడు మ్యారేజ్ ఎప్పుడు అవుతుంది కనుక్కున్నామని. ఇక్కడ ఈ అబ్బాయి జాతకంలో అమ్మ సంపూర్ణ కాల సర్పదోషం ఉన్నది. ఈ లగ్నం వచ్చేసి మిథున లగ్నం, రాశి వచ్చేసి వృషభ రాశి, నక్షత్రం మృగశిర నక్షత్రం 2వ పాదం. లగ్నం నుంచి ఇక్కడ జాతకంలో 3వ స్థానంలో పరాక్రమ స్థానంలో శుక్రుడు, కుజుడు, బుధుడు, 4వ స్థానంలో రవి బుధులకు పరివర్తన యోగం, పంచమంలో శని ఉచ్చస్థితిలో, 6వ ఇంట్లో గురుకేతువులు, అలాగే 12వ ఇంట్లో చంద్ర రాహువులు ఉన్నటువంటి జాతకం. 4 గ్రహాలు, రాహు ఉచ్చస్థితిలో, చంద్రుడు ఉచ్చలో, శని ఉచ్చలో, కేతు ఉచ్చలో. 4 గ్రహాలు ఉచ్చస్థితిలో కలిగి ఉన్నప్పటికీ కూడా జనరల్గా 4 గ్రహాలు నీచత్వంలో ఉన్న 4 గ్రహాలు ఉచ్చలో ఉన్నా కూడా మంచి జాతకం అని చెప్తూ ఉంటుంది శాస్త్రం. కానీ ఇక్కడ సంపూర్ణమైనటువంటి కాలసర్పదోషంలో నిండి ఉండటం వలన ఇక్కడ అతనికి అభివృద్ధి అనేటువంటిది ఆలస్యం అయిపోతుంది. కాబట్టి ఈ రాహుకేతువులకి తప్పనిసరిగా ఈ కాళహస్తిలో కానీ లేదా కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో కానీ తప్పకుండా ఎవ్రీ ఇయర్ ఈ సర్పదోషానికి తప్పకుండా పూజ నిర్వహించుకోవాల్సి ఉంటుంది. అలా చేస్తేనే ఇతని యొక్క జీవితం బాగుంటుంది. దశమాధిపతి అయినటువంటి గురు 6వ ఇంట్లో కేతువుతో కలిసి దశమ స్థానాన్ని చూస్తూ ఉన్నాడు కాబట్టి ఇప్పుడు జాతకరీత్యా ఈ అబ్బాయికి రేపు మే తర్వాత ఏదైనా ఒక చిన్న జాబ్లో జాయిన్ అవ్వమనండి. చిన్నదని చెప్పేసి
అనుకోవద్దు. ఏదైనా సరే ఒక ఫోర్స్ఫుల్గా ఒక చిన్న జాబ్లో జాయిన్ అవ్వమని చెప్పండి. అప్పుడు అతని యొక్క అభివృద్ధి మొదలవడానికి అవకాశం ఉంటుంది. కానీ ముందుగా ఈ రాహు కేతువుల యొక్క దీనిని ఏమంటారంటే ఆ దోషాన్ని మనం తగ్గించగలిగితే తప్పకుండా సప్తమాధిపతి అయినటువంటి వాడు గురువే, అలాగే దశమాధిపతి అయినటువంటి వాడు గురువే. ఈ గురువు కేతువుతో కలిసి 6వ ఇంట్లో ఉన్నందువలన అది ఎంత మిత్రరాశి అయి ఉన్నప్పటికీ, ఎంత మిత్రగ్రహంతో కలిసి ఉన్నప్పటికీ, జ్ఞానాన్ని ఇచ్చే దాంట్లో కేతు గురువు సమానంగా జ్ఞానం ఇవ్వచ్చేమో, కానీ ఇలాగా సప్తమాధిపతి 6వ ఇంట్లో ఉంటే అది షష్టమంలో అది యోగం కాదు. అలాగే దశమాధిపతి అయి 6వ ఇంట్లో ఉండటం కూడా అంత యోగవంతమైనది కాదనమాట. కాబట్టి ఇప్పుడు గురు మహాదశ జరుగుతున్నది కాబట్టి ఈ సర్పదోషంతో పాటుగా గురు దక్షిణామూర్తి యొక్క మంత్రాన్ని ప్రతిరోజు కూడా చక్కగా చదువుకోమనండి. ఈ గురు మహాదశ 2022 వరకు కూడా ఉన్నది. ఈ 2022 వరకు కూడా ఈయన యొక్క జీవితం అంతంత మాత్రంగా, ఒకవేళ వివాహమై సంతానం కలిగితే తప్ప ఆయనకి అంతంత మాత్రంగా నడిచిపోతుంది. కానీ శని మహాదశ మాత్రం అద్భుతమైనటువంటి యోగాన్ని 19 సంవత్సరాల జీవితం అద్భుతంగా ఇస్తుంది. ఎందుకంటే భగవంతుడు ఎవరి జీవితాన్ని కూడా ఎక్కడో కూడా ఆపడు. అభివృద్ధి అనేటువంటిది ఒక్క స్థాయిలో చాలా గొప్ప స్థితికి ఇచ్చేస్తాడు. అంటే చాలామంది అంటారు సగం లైఫ్ అయిపోయింది ఇప్పుడేం అభివృద్ధి అని చెప్పేసి. చాలామంది జీవితం అంతా అయిపోయి లాస్ట్లో ఉన్నప్పుడు అభివృద్ధిలో ఉండి పిల్లలకి ఆ అభివృద్ధి ఫలాన్ని అందించి వెళ్ళేటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఒక్కొక్కరి యొక్క జన్మ పుణ్యాన్ని బట్టి వాళ్ళకి అభివృద్ధి అని. ఇతని యొక్క జాతకంలో పంచమంలో శని ఉచ్చస్థితిలో ఉన్నందువలన ఈయనకి గురు దక్షిణామూర్తిని గురు మహాదశ జరుగుతుంది కాబట్టి, లేదా వెంకటేశ్వర స్వామి వారిని తన గురువుగా భావించి ఆయన సేవించినా సరే తప్పక అభివృద్ధి కలిగేదానికి అవకాశం ఉంటుంది. అలాగే గురువు గారు మరొక కాలర్ లైన్లో ఉన్నారండి. హలో అండి, నమస్కారం అండి. యశోద గారు. నమస్కారం అండి. యశోద గారు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? గురించేనండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి, సమయం చెప్పండి. 13/5/1998 మధ్యాహ్నం 12:45. ఓకే అండి. ప్లేస్ అండి? చిలకలూరుపేట, గుంటూరు జిల్లా అండి. ఓకే అండి. దేని గురించి కనుక్కోవాలనుకుంటున్నారండి యశోద గారు? మ్యారేజ్ గురించి అండి. నాకు ఆరోగ్యం బాగుండట్లేదు. ఓకే అండి. గురువు గారు ఉన్నారండి, గురుగారితో మాట్లాడండి. నమస్కారం గురూజీ. నమస్తే అమ్మా. నాకు వివాహం ఎప్పుడు అవుతుందా? నాకు ఆరోగ్యం బాగుండట్లేదు గురూజీ. ఎన్ని సంబంధాలు వచ్చినా కలవట్లేదు. ఇప్పుడమ్మా ఇక్కడ నీ జాతక రీత్యా కూడా నీకు కంప్లీట్గా 18 ఏళ్ళు నిండలేదు కదమ్మా. 19 వచ్చిందండి. 18 అయిపోయి 19 వస్తుంది. అయిపోయేదే చెప్తారు, వచ్చింది చెప్పరు. 18 నిండితేనే. ఇక్కడ జాతకంలో వచ్చేసి సింహలగ్నం మీది రాశి వచ్చేసి వృచ్చిక రాశి, నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం 1వ పాదం. నాన్న ఈ జాతక రీత్యా మీకు జన్మ శని జరుగుతూ ఉన్నందువలన మీ అనారోగ్యానికి కారణం ఆరోగ్యం లేకపోవటానికి. ఇక్కడ జాతకంలో సప్తమంలో గురుకేతువుల యొక్క కలయిక, సప్తమాధిపతి అయినటువంటి శని భాగ్యరాశిలో ఉన్నప్పటికీ కూడా జాతకంలో శని నీచిపడి ఉన్నాడు. కానీ భాగ్యాధిపతి అయినటువంటి కుజుడు భాగ్యంలో ఉండటం లక్ష్మీయోగాన్ని ఇస్తుంది. రవిబుధులు కూడా ఉచ్చస్థితిలో ఉన్నారు. ఏం ఇబ్బంది లేదు, కంగారు పడాల్సిన పని అంతకన్నా లేదు. కాకపోతే కేతు మహాదశలో ఈ చంద్రుడు ఎప్పుడైతే అయిపోతాడో ఈ జూలై 19కి అయిపోయిన తర్వాత మీ జాతక రీత్యా వివాహం కుదిరేదానికి అవకాశం ఉంది. అనారోగ్యానికి సంబంధించినంత వరకు శని స్తోత్రాన్ని చదువుకోండి. ప్రతి శనివారం కూడా నువ్వుల నూనెతో తలంటుకొని స్నానం చేయండి. చాలామందికి తెలియని విషయం ఏంటంటే శనివారం రోజు నూనె పుట్టుకోకూడదు, శని అంటపడి వస్తాడు, అది ఇది అని చెప్పి చాలా అపోహలు ఉన్నాయి. ఇంట్లో వాళ్ళు కూడా శనివారం రోజు నూనె కొనరు, అదొక అలవాటు ఉన్నది అందరికీ కూడా. కానీ మనకున్నటువంటి ఈ శాస్త్రంలో ఏదైతే ఉన్నదో శనివారం రోజున ఎవరైతే శరీరం నిండా కూడా నువ్వుల నూనెతో తలంటుకొని తలస్నానం చేస్తారో వాళ్ళకి తప్పకుండా అనారోగ్యం ఏదైతే ఉన్నదో అది తగ్గిపోతుంది. శని మిమ్మల్ని పట్టి పీడించడు, ఇది సత్యం. తప్పకుండా నువ్వుల నూనెతో చక్కగా తలంటి స్నానం చేస్తే ఆరోగ్యం బాగుపడుతుంది. అలాగే గురువు గారు మరొక కాలర్ లైన్లో ఉన్నారండి. హలో అండి, నమస్కారం అండి. మహాలక్ష్మి గారు. అవునండి. మహాలక్ష్మి గారు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నానండి. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి, సమయం చెప్పండి. ఆగస్టు 9వ తారీఖు అండి, 1987 అండి. ఆగస్టు 9వ తారీఖు 1987 అండి. ఓకే అండి. సమయం వచ్చాం 4:15 ఎప్పుడమ్మా? తెల్లవారుజామున మధ్యాహ్నమా? తెల్లవారుజామునండి. ఏ ఊర్లో పుట్టావమ్మా? అండి ఏ ఊర్లో పుట్టారు మీరు? నేను పుట్టానండి. ఎవరమ్మా?
నర్సాపురంలో పుట్టాను. నరసాపురం. పశ్చిమ గోదావరి జిల్లా అండి. ఇక్కడ మీ లగ్నం వచ్చేసమ్మా మిథున లగ్నం, రాశి వచ్చేసి మకర రాశి, నక్షత్రం శ్రవణ నక్షత్రం, 2వ పాదం. 2వ ఇంట్లో కుటుంబ స్థానంలో బుధుడు, రవి, శుక్ర, కుజుడు నీచ స్థితిలో కుజదోషం ఉన్నది. అలాగే 4వ ఇంట్లో కేతు, 6వ ఇంట్లో శని వక్రించి, అష్టమ చంద్రుడు, దశమ రాహు, ఏకాదశంలో గురువు ఉన్నటువంటి జాతకం. ఏకాదశంలో గురువు మిమ్మల్ని అద్భుతంగా కాపాడగలడు. ఇప్పుడు రాహు మహాదశలో చంద్రుడి యొక్క అంతర్దశ జరుగుతున్నది. ఈ చంద్రుడు కుటుంబాధిపతి అయి, ధనాధిపతి అయి అష్టమ స్థానంలో ఉండటం ఇది కొంత ఆలోచన సరళి ఏదైతే ఉన్నదో అది ఇబ్బంది కలిగిస్తున్నది మీకు 2017 జూలై 28 వరకు కూడా. ఆ తర్వాత రాహులు కుజుడు వస్తాడు, కుజుడు కుటుంబ స్థానంలో ఉన్నాడు, కొంత ఆర్థిక సంబంధమైన ఇబ్బందులు కలిగించేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ జాతకంలో మీకు గురువు ఏకాదశంలో ఉన్నాడు కాబట్టి అద్భుతంగా మిమ్మల్ని అనుక్షణం వెంటుండి కాపాడుతూ ఉంటాడు. ఈ రాహు మహాదశ అయిపోయిన తర్వాత మీకు గురువు వస్తాడు 2018. ఈ గురువు వచ్చేంత వరకు చాలా జాగ్రత్తగా దుర్గామాతని ప్రతిరోజు కూడా ప్రార్థన చేసుకోండి. ప్రతి క్షణం గురువు వెంటుండి కాపాడుతుంటాడు. ఆ గురు మహాదశ ఎప్పుడైతే వస్తుందో ఆ గురుదశ 16 సంవత్సరాలు మీకు అమోఘంగా ఉంటుందమ్మా. అంతవరకు మాత్రం ఆరోగ్యము సైకలాజికల్గా అంటే మానసికమైనటువంటి వేదన ఈ 2 తప్పకుండా ఉంటాయి. వాటికి దుర్గమ్మను సేవించండి, తప్పక ఆమె మిమ్మల్ని కాపాడుతుంది. మరొక కాలర్ ఉన్నారండి గురుగారు. హలో అండి, నమస్కారం అండి, కల్పన గారు. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? మా పాప గురించి అండి, లక్ష్మీ అలైక్య. ఓకే అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. జనవరి 16, 1997. 97. సమయం ఉదయం 8:20 కండి. 8:20. అవును. ప్లేస్ అండి? ప్లేస్ ఖమ్మం అండి. ఖమ్మం. ఓకే అండి, గురుగారు ఉన్నారండి, మీ సమస్య గురించి గురుగారితో మాట్లాడండి. గురుగారు నమస్కారం అండి. నమస్తే అమ్మా. పాప లక్ష్మి అలైక్య అండి. నాకు 2 అమ్మాయిలు అయితే, చిన్న పాప సూసైడ్ చేసుకుని చనిపోయిందండి. ఈ పాప భవిష్యత్తు ఎలా ఉంటుందని. ఎందుకంటే ఈ పాప స్థానంలో సహోదర స్థానంలోనే శనికేతువులు ఉన్నారు కదమ్మా, అందువల్లే అది కారణం. ఈ పాప జాతకంలో ఉంది కదా, సహోదర స్థానంలో కనిష్ట అంటే మన తర్వాత పుట్టినటువంటి వాళ్ళు శనికేతువుల యొక్క కలయిక ఉన్నది. దానివల్ల సైకలాజికల్లీ అంటే డిప్రెస్డ్, అంటే చిన్నపిల్లలకి డిప్రెస్ ఏంటంటే మనం అరిసినా కూడా వాళ్ళ మనసు వేదన పెట్టుకొని ఇబ్బంది పడతారు. అదే జరిగింది అక్కడ. ఇక్కడ లగ్నంలో రవి గురువు ఉన్నారు. గురువుకి మకర రాశి, ఇది మకర లగ్నం ఈ పాపది. గురువు ఇక్కడ రవి, అలాగే పరాక్రమ స్థానం సహోదర స్థానం శనికేతువులు, విద్యాస్థానంలో చంద్రుడు. ఇక్కడ జాతకంలో భాగ్యరాశిలో రాహు కుజుడు, 12వ ఇంట్లో ఇక్కడ శుక్రుడు బుధుడు ఉన్నటువంటి జాతకం. ఈ జాతకరీత్యా కూడా అమ్మ కొంతవరకు ఇది ఇప్పుడు బాగుంది, కానీ జనవరి నుంచి జాతకంలో దశమాధిపతి భాగ్యాధిపతి 6వ స్థానాధిపతి అయినటువంటి బుధుడు ఇక్కడ జాతకంలో కలిసి ఉన్నారు. అంటే శుక్రుడు బుధుడు ఇద్దరు కలిసి 12వ స్థానంలో కలిసి ఉన్నారు. ఆ దశ అంతర్దశ రేపు జనవరి 22 నుంచి వస్తున్నది. ఇక్కడ భాగ్యరాశిలోకి శని వస్తాడు జనవరిలో. కాబట్టి ఇక్కడ వచ్చేటువంటి దశాంతర దశలు ఏవైతే ఉన్నాయో, మొదట 6వ స్థానానికి అధిపతి అయి 12వ ఇంట్లోనూ యోగకారకుడు, తర్వాత 9వ ఇంటికి అధిపతి అయి 12వ ఇంట్లోనూ, అది మంచిది కాదు. కాబట్టి తండ్రి యొక్క ఆరోగ్యం చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. విద్యకు సంబంధించినంత వరకు ఏమి ఇబ్బంది లేదు, చాలా చక్కగా చదువుకొని ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళగలిగేటువంటి స్థితి ఉంటుంది. అయితే 2021 వరకు కూడా ఈ శుక్ర మహాదశ ఉంటుంది. ఈ శుక్రదశ ఉన్నంతకాలం కూడా తెల్లని పువ్వులతో అమ్మవారిని సేవించడం వలన ఈ అమ్మాయికి దశమాధిపతి పంచమాధిపతి అయినటువంటి శుక్రుడు 12వ ఇంట్లో ఉన్నటువంటి దోషం ఏదైతే ఉన్నదో అది తగ్గేదానికి అవకాశం ఉన్నదమ్మా. అలాగే గురువు గారు మరొక కాలర్ లైన్లో ఉన్నారండి. హలో అండి, నమస్కారం అండి, వెంకటేష్ గారు. నమస్తే మేడం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? నా గురించేనండి. డేట్ ఆఫ్ బర్త్ 29/6/91. చెప్పండి. 29/6/91. ఓకే. సమయం అండి? రాత్రి 8:20 మేడం. ప్లేస్ అండి? ప్లేస్ పాల్గొంది మేడం. ఓకే అండి, గురువుగారు ఉన్నారండి, మీ సమస్య గురించి మాట్లాడండి. సార్ నమస్తే సార్. నమస్తే అండి. అది మెయిన్ జాబ్ గురించి తెలుసుకున్నాను కాల్ చేశాను సార్. జాబ్ లో స్టెబిలిటీ ఉండట్లేదు. ఏ జాబ్ లో సరే ఇక్కడ మీకు జాతకంలో లగ్నం వచ్చేసి మకర లగ్నం, మకర రాశి, నక్షత్రం శ్రవణ నక్షత్రం 1వ పాదం. లగ్నంలో శని చంద్రుల యొక్క కలయిక, శాసమహాపురుష యోగంతో పాటుగా శని చంద్ర యోగము.
జాతకంలో 6వ ఇంట్లో రవి బుధ కేతు, రవి బుధుల యొక్క కలయిక ఉన్నది, అది మంచిదే. సప్తమంలో గురు ఉచ్చ స్థితిలో హంస మహాపురుష యోగంతో పాటుగా కుజుడు నీచ స్థితిలో శుక్రునితో కలిసి ఉన్నాడు. ఇక్కడ గురుమంగళ యోగం ఉన్నప్పటికీ శుక్రుడు కానీ లేకుండా ఉన్నట్లయితే దశమాధిపతి అయినటువంటి ఈ శుక్రుడు జాతకంలో ఇక్కడ 7వ ఇంట్లో లేకుండా ఉన్నట్లయితే నీకు స్టెబిలిటీ అద్భుతంగా ఉండేది. నీ వివాహం అయ్యేంత వరకు నీకు స్టెబిలిటీ మాత్రం దొరకదు. వివాహ అనంతరం మాత్రమే స్టెబిలిటీ ఉండేదానికి అవకాశం ఉంటుంది. రాహు మహాదశలో బుధుని యొక్క అంతర్దశ జరుగుతుంది. రాహు 12వ స్థానంలో ఉన్నాడు, బుధుడు 6వ ఇంట్లో. ఈ దశాంతర్దశలు బాగానే ఉంటాయి, నీకేమీ కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. కాకపోతే నీకు వివాహ అనంతరమే నీ జాతకరీత్యా బాగుండేదానికి అవకాశం ఉంటుంది. అలాగే గురుగారు మరొక కాలర్ లైన్లో ఉన్నారండి. హలో అండి, నమస్కారం అండి. మణికంఠ గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? నా గురించి మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి, సమయం చెప్పండి. నా డేట్ ఆఫ్ బర్త్ 1990. 1996. 1996 జూన్ 11 అండి. 11th జూన్ 1990. అవునండి. ఎన్ని గంటలకు పుట్టారు? మార్నింగ్ 5 అండి. మార్నింగ్ 5 o'clock. ఏ ఊర్లో పుట్టారు? తణుకులో పుట్టారు. సరే అండి, తణుకు. ఇక్కడ లగ్నం వచ్చేసి వృషభ లగ్నం, రాశి వచ్చేసి ధనస్సు రాశి, నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం 4వ పాదం. లగ్నంలో రవి బుధుల యొక్క కలయిక ఉన్నది. 2వ ఇంట్లో గురువు కుటుంబ స్థానంలో, ఏకాదశానికి అధిపతి అష్టమాధిపతి అయినటువంటి గురువు కుటుంబ స్థానంలో, పరాక్రమంలో కేతువు, అష్టమ చంద్రుడు, అలాగే జాతకంలో భాగ్యంలో భాగ్యాధిపతి అయినటువంటి శనితో పాటుగా మకర రాశిలో రాహు. ఆ రాహు కొంత ఎవరితో ఉన్నా కూడా ఆ స్థానాధిపతి అయినటువంటి వాడు మిత్రుడై ఉన్నప్పటికీ మకరంలో రాహు అంత మంచివాడు కాదు. ఏకాదశ కుజుడు, 12వ ఇంట్లో శుక్రుడు ఉన్నటువంటి జాతకం. ఇప్పుడు కుజ మహాదశ జరుగుతున్నది. సప్తమ వ్యయాధిపతి అయినటువంటి కుజుడు లాభంలో ఉన్నాడు. లాభంలో ఉన్నటువంటి గ్రహం అద్భుతంగా పనిచేస్తుంది. అయితే ఈ జాతకంలో ఈ కుజ మహాదశ 2017 వరకు కూడా ఉంటుంది. గోచార రీత్యా మీకు ఇప్పుడు 7.5 సంవత్సరం శని జరుగుతూ ఉన్నది. అది రేపు జనవరికి జన్మ శనిగా వస్తున్నది. కాబట్టి చాలా ఇప్పుడు వ్యయంలో ఉన్నప్పుడు కొంత ఇబ్బందులు కలిగిస్తూ ఉంటుంది. జనవరి తర్వాత ఒక రకంగా బెటర్గా ఉంటుంది, కానీ శరీర ఆరోగ్యం మాత్రం కొంత సహకరించదు. కాబట్టి శనిని పూజించుకోవటం, శనికి అభిషేకం చేయటం, శని దగ్గర దీపం పెట్టడం, లేదా ఆవుకు బెల్లం పెట్టడం, ఇలాంటివి అప్పుడప్పుడు తరచుగా చేస్తూ ఉండండి. మీరు మీ జాతకరీత్యా ఉన్నటువంటి దోషం తగ్గి లైఫ్లో మంచి సెటిల్మెంట్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అలాగే గురుగారు మరొక కాలర్ లైన్లో ఉన్నారండి, ప్రభాంజలి గారు. హలో అండి, నమస్కారం అండి. నమస్తే మేడం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను మేడం. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి, అలాగే సమయం కూడా చెప్పండి. 22/5/1978 మేడం. ఓకే అండి, సమయం అండి? సమయం తెలియదు మేడం. ఉదయమా, మధ్యాహ్నమా, సాయంత్రమా కూడా తెలియదమ్మా? ఉదయం మేడం. ఉదయం సార్. ఏ ఊర్లో పుట్టారు మీరు? గుంటూరు అండి. గుంటూరు. మీరు టైం ఇది కరెక్టా తెలుసా మీకు? డేట్ ఆఫ్ బర్త్ 22 మే 78. కరెక్టే సార్. సోమవారం ఆ రోజు. అవును సార్. ఈ జాతకరీత్యా మీద ఆ రోజున ఉదయం జన్మించినట్లయితే మీరు విశాఖ నక్షత్రంలో జన్మించారు, వృశ్చిక రాశిలో జన్మించారు. ఇక్కడ జాతకంలో ఒక చంద్రుడు మాత్రమే బయట ఉండి మిగతా గ్రహాలన్నీ కూడా రాహు కేతువులు బంధింపబడి ఉన్నప్పటికీ మాలికా యోగం ఉన్నది. ఈ మాలికా యోగం మీకు అందాలి అంటే తప్పకుండా ఈ రాహు కేతువులకి మీరు తప్పక పరిహారం చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు బుధ మహాదశలో శని యొక్క అంతర్దశ జరుగుతూ ఉన్నది. బుధుడు జాతకంలో కూడా ఇక్కడ మేషరాశిలో ఉన్నాడు, శని వచ్చేసి సింహరాశిలో ఉన్నాడు. కాబట్టి మాలికా యోగం ఎంత గొప్పగా ఉన్నప్పటికీ కూడా ఈ సర్పదోషం ఏదైతే ఉన్నదో అది మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. దానివలన వెన్నుపూసకు సంబంధించి లోయర్ అబ్డమెన్స్లో ఇబ్బంది కలిగించేదానికి, ఎసిడిటీ ప్రాబ్లం ఉండేదానికి అవకాశం ఉంటుంది. చంద్రుడు నీచపడి వృశ్చిక రాశిలో ఉన్నందువలన, అందులో కూడా విశాఖ నక్షత్రంలో ఎంత తెలివిగలిగినటువంటి వాళ్ళైనా కూడా ఇప్పుడున్నటువంటి జాతకరీత్యా గోచారంలో జన్మశని జరుగుతూ ఉన్నందువలన ఇక్కడ తప్పకుండా ఇబ్బందులు కలిగించేదానికి అవకాశం ఉంటున్నది. కాబట్టి రాహుకేతులకి పూజ చేసుకోవటంతో పాటుగా ఈ 7.5 సంవత్సరం శని ఏదైతే ఉన్నదో దానికి సంబంధించినంత వరకు నవగ్రహాల్లో ఈ రాహుకి, కేతుకి, శనికి అప్పుడప్పుడు వెళ్ళి, అంటే ఆదివారం రోజు సాయంకాలంలో వెళ్ళి దీపం పెట్టి వస్తూ ఉండండి. దానివలన మీకు ఆరోగ్యంతో పాటుగా ఆర్థికంగా కూడా బాగుండేదానికి అవకాశం ఉంటుంది. అలాగే గురుగారు మరొక కాలర్ లైన్లో ఉన్నారండి. హలో అండి, నమస్కారం అండి, శ్రీకాంత్ గారు. చెప్పండి మేడం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? నా గురించే మేడం. మీ డేట్ ఆఫ్ బర్త్ అలాగే సమయం చెప్పండి. 29
29th 6 6th 1991 మేడం. 91. 91. ఓకే అండి. సమయం టైం 7:30 మేడం, ఉదయం ఉదయం 7:30 7:30. ఓకే అండి. ప్లేస్ అండి? ప్లేస్ వరంగల్ మేడం. వరంగల్. అవును మేడం. ఓకే అండి. గురుగారు ఉన్నారండి, గురుగారితో మాట్లాడండి మీ సమస్య గురించి. ఓకే మేడం. నమస్తే అండి, చెప్పండి. నమస్కారం సార్. నమస్తే. సార్, నా గురించి తెలుసుకుందామని ఫోన్ చేసిన సార్. మీ లగ్నం కర్కాటక లగ్నం, రాశి వచ్చేసి మకర రాశి, నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం 3వ పాదం. లగ్నంలో గురువు ఉచ్చ స్థితిలో కుజునితో శుక్రునితో, కుజుడు ఇక్కడ నీచ స్థితి కలిగి ఉన్నది, ఒక నీచభంగ రాజయోగం అంటాం, హంసయోగం ఉన్నది. అలాగే జాతకంలో 6వ ఇంట్లో రాహు, సప్తమంలో శని చంద్రుల యొక్క కలయిక, శాస మహాపురుష యోగంతో పాటుగా శని చంద్ర 2 మహాపురుష యోగాలు ఉన్నాయి. 12వ ఇంట్లో రవి బుధుల యొక్క కలయికతో పాటుగా కేతు అద్భుతంగా ఉన్నాడు. జాతకం బాగానే ఉంది, జాతకంలో ఎటువంటి దోషాలు కానీ ఇలాంటివి ఏమీ లేవు. అయితే రాహు మహాదశ జరుగుతుంది, రాహు 6వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఇక్కడ జాతకరీత్యా కొంత ఇబ్బందులు కలిగిస్తూ ఉంటుంది. రాహు మహాదశ 6వ ఇంట్లో ఉన్నప్పుడు ఎంతమంది ఎనిమీస్నో లేకపోతే ఎంతమంది వచ్చినా కూడా వాళ్ళందరినీ జయించుకుంటూ వెళ్తాం, కానీ అవమానాలతో పాటుగా ఈ జాతకంలో ఆర్థికంగా ఇబ్బంది పడుతూ బ్రతకవలసినటువంటి స్థితిని కలుగజేస్తుంది అనమాట. కాబట్టి దాని గురించి భయపడకుండా ఈ రాహులో ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా రాహు మహాదశ 6వ ఇంట్లో ఉన్నప్పుడు అన్ని ఊళ్ళను తిప్పుతూ ఉంటుంది. అప్పుడు మనం తిరిగేటప్పుడు ఏదంటే ఊరు తిరగకుండా తీర్థయాత్రలాగా ఏదైనా సరే గుడిని, అలాగే ఒక మంచి స్థలాన్ని లేదా ఒక పవిత్రమైనటువంటి స్థలాన్ని చూడటం ద్వారా ఆ రాహు ఇచ్చేటువంటి ఫలితం మంచిగా మారి మనలో పరివర్తన కలిగి ఉన్నతమైనటువంటి శిఖరాలకి గురు మహాదశ వచ్చేసరికి చేర్చుతుంది. కాబట్టి అంతవరకు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ జాతకంలో భార్యాస్థానం అద్భుతంగా ఉన్నది. వివాహం అనంతరం ఇక్కడ బాగుండేదానికి, కానీ రాహు దశలో వివాహం అయిన తర్వాత కూడా చిన్న చిన్న సమస్యలతో సతమతం అవుతూ ఇబ్బందులు పడేదానికి అవకాశం ఉంది. కానీ ప్రతిదానికి తల వంచుకొని వెళ్ళటమే ఈ జాతకంలో ఉన్నటువంటి రెమెడీ. అలాగే గురుగారు మరొక కాలర్ లైన్లో ఉన్నారండి. హలో అండి, లక్ష్మి గారు. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి లక్ష్మి గారు? మా వారి గురించి అండి. మీ వారి డేట్ ఆఫ్ బర్త్ అలాగే సమయం కూడా చెప్పండి. 29 December 77 అండి. 29 December 77. రాత్రి 11:33 ఓకే అండి. ఏ ఊర్లో పుట్టారమ్మా ఆయన? నర్సాపురంలో పుట్టారండి. నరసాపురంలో పుట్టారు. మీ వారి లగ్నం వచ్చేసమ్మా కన్యా లగ్నం, రాశి వచ్చేసి సింహరాశి, నక్షత్రం వచ్చేసి మఖా నక్షత్రం 1వ పాదం. లగ్నంలో కన్యా రాహు, 3వ ఇంట్లో బుధుడు, 4వ ఇంట్లో రవి శుక్రులు, సప్తమ కేతు, దశమంలో గురువు వక్రించి, ఏకాదశంలో కుజుడు నీచ స్థితిలో, 12వ ఇంట్లో శని చంద్రులు కలిసి ఉన్నటువంటి జాతకం. శని కూడా వక్రించి, గురువు వక్రించి, అలాగే కుజుడు వక్రించి, బుధుడు వక్రించి ఉన్నటువంటి జాతకం. 4 గ్రహాలు వక్రతత్వం చెంది ఉన్నప్పటికీ మంచి జాతకమే, అందులో ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ జాతకరీత్యా ఇవి మీ వారి జాతకంలో చంద్రమహాదశ జరుగుతుంది. ఏకాదశానికి అధిపతి అయి 12వ ఇంట్లో ఉండటం అదంత మంచిది కాదు. 2020 వరకు కూడా ఈ చంద్రమహాదశ జరుగుతున్నది. ఎప్పుడైతే కుజమహాదశ వస్తుందో అప్పటి నుంచి అద్భుతంగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. ఇంకా 4 సంవత్సరాల కాలం కొంత ఇబ్బందులు మాత్రం తప్పక వెంటాడుతూ ఉంటాయి. అందులో ఇక్కడ అర్ధాష్టమ శని, 4వ ఇంట్లో శని ఉండటం అది కొంత ఇబ్బంది కలిగిస్తుంది. కొంతవరకు రిలీఫ్ ఏంటంటే రేపు జనవరి తర్వాత ఆయన వదిలి 4వ స్థానాన్ని వదిలి పంచమ స్థితికి వచ్చినప్పుడు ఒక రకంగా మిమ్మల్ని వదిలేసినట్టే ఆయన కొంతవరకు. ఆ తర్వాత కూడా చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. ఈ చంద్రదశ ఏకాదశానికి అధిపతి 12వ ఇంట్లో ఉండటం, ఇక్కడ సప్తమాధిపతితో కలిసి ఇక్కడ 6వ ఇంటికి పంచమాధిపతితో కలిసి ఉండటం కొంత ఇబ్బంది కలిగిస్తుంది. కాబట్టి ఆ చంద్రుడి యొక్క దశ కోసం మాత్రం చంద్రుడు లక్ష్మీ సహోదరుడు అంటారు. కాబట్టి లక్ష్మీ అమ్మవారిని ప్రతిరోజు కూడా కనకదార స్తోత్రంతో చదువుకొని అమ్మవారిని పూజించుకోవటం ద్వారా మీకున్నటువంటి ఇబ్బందుల నుంచి బయటపడేదానికి అవకాశం ఉంటుంది. అలాగే గురుగారు మరొక కాలర్ లైన్లో ఉన్నారండి. హలో అండి, నమస్కారం అండి, శివకుమార్ గారు. హలో అండి, శివకుమార్ గారు. నమస్కారం అండి. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? నా గురించేనండి. మీ డేట్ ఆఫ్ బర్త్ అలాగే సమయం కూడా చెప్పండి. నవంబర్ 6, 1990 అండి. నవంబర్ 6, 90. 1990. ఓకే. సమయం 6:30. సాయంత్రం 6:30 అండి. ఓకే అండి. ప్లేస్ అండి? ఏలూరు అండి. ఏలూరు. ఓకే అండి. గురుగారు ఉన్నారండి, మీ సమస్య గురించి గురుగారితో మాట్లాడండి. నమస్కారం గురుగారు. నమస్తే, చెప్పండి. సార్, అంటే ఇంకా లైఫ్ సెటిల్మెంట్ లేదండి. ఇక్కడ లగ్నం మీది వృషభ లగ్నం, రాశి మిథున రాశి, నక్షత్రం ఆరుద్ర నక్షత్రం 2వ పాదం.
లగ్నంలో కుజుడు వక్రించి, అలాగే 2వ ఇంట్లో చంద్రుడు, 3వ ఇంట్లో గురుకేతువులు, గురు ఉచ్చ స్థితిలో, 6వ ఇంట్లో రవి శుక్రబుధులు, అష్టమ శని, భాగ్యరాశిలో రాహు ఉన్నటువంటి జాతకం. ఇక్కడ ఈ జాతకంలో గురు మహాదశ జరుగుతూ ఉన్నది. గురువు పరాక్రమ స్థానాధిపతి, అష్టమాధిపతి, అలాగే పరాక్రమాధిపతి అయి ఇక్కడ 3వ ఇంట్లో ఆయన ఉన్నాడు ఇక్కడ. అయితే జాతకంలో గురు మహాదశ అయిపోవస్తుంది. గురువు 2018 కల్లా అయిపోతాడు. కాబట్టి ఇప్పుడే మీరు చాలా కష్టపడాల్సినటువంటి స్థితి. ఇప్పుడు కానీ లైఫ్ సెటిల్మెంట్ మీరు చేసుకోకుండా ప్రతి దేనికి కూడా ప్రయత్నం లేకుండా అవుతుందిలే లేదా ఇది అవ్వలేదని నిరాశతో మాత్రం ఉండద్దు. దానివల్ల మీకు ఇబ్బంది కలిగించేదానికి అవకాశం ఉంటుంది. ప్రతిరోజు కూడా హనుమంతుడిని సేవించండి. హనుమంతుని గురువుగా తలచి హనుమంతుడి యొక్క దీనితో బలంతో మీరు ముందుకు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి జాతకంలో హనుమంతుడి యొక్క మంత్రాన్ని తప్పకుండా మీరు పఠించడం ద్వారా, హనుమంతుడిని మనం సేవించుకోవటం ద్వారా మీ జాతకానికి సెటిల్మెంట్ వచ్చేదానికి అవకాశం. లేని పక్షంలో ఇక్కడ ఉన్నటువంటి దశాంతర దశలు కావచ్చు, స్థానానికి ఇక్కడ దశమాధిపతి అయినటువంటి శని అష్టమంలో ఉండటం, ఇవన్నీ కూడా కొంత ఇబ్బంది కలిగించేదానికి అవకాశం. అందువల్ల హనుమంతుడిని సేవించుకోండి. లైఫ్ టైం మీకు త్వరగా లైఫ్ సెటిల్మెంట్తో పాటుగా మిమ్మల్ని జీవితాంతం ఆయన యొక్క మంత్రం మిమ్మల్ని కాపాడుతుంది. అలాగే మరొక కాలర్ లైన్లో ఉన్నారండి. హలో అండి, నమస్కారం అండి, అన్నపూర్ణ గారు. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? మా అమ్మాయి కోసం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 27/3/92. 27/3/92. 92. సమయం తెల్లవారుజామున 3:10 అండి. తెల్లవారుజాము 3:10. ప్లేస్ అండి? వైజాగ్. మరొకసారి చెప్పండి ప్లేస్. వైజాగ్ అండి. వైజాగ్. ఓకే అండి, మీ సమస్య గురించి గురుగారితో మాట్లాడండి. చెప్పండి అమ్మా. సార్ నమస్తే సార్. నమస్తే. పాప అదే గవర్నమెంట్ జాబ్ వస్తుందా ఏంటని, ఇప్పుడు మామూలుగా చిన్న జాబ్ చేస్తుందండి. ఓకే అమ్మా. అయిపోయింది. జాబ్ ఎప్పుడు వస్తుందా, గవర్నమెంట్ జాబ్, మ్యారేజ్ ఎప్పుడు? ఇక్కడ లగ్నం వచ్చేసమ్మా ఈ పాపది మకర లగ్నం. లగ్నంలో శని అద్భుతంగా శాస మహాపురుష యోగంలో ఉంది. 2వ ఇంట్లో కుజ శుక్రుల యొక్క కుజదోషం ఉన్నది. 3వ ఇంట్లో రవి బుధులు, బుధుడు నీచ స్థితిలో, 6వ ఇంట్లో కేతు, అష్టమ గురువు వక్రించి, 12వ ఇంట్లో చంద్రరాహుల యొక్క కలయిక ఉన్నదమ్మా. జాతకంలో సప్తమాధిపతి అయినటువంటి చంద్రుడు రాహుతో కలిసి ఉండటం, ఇది కొంత వివాహంలో చాలా సమస్యలను తెచ్చిపెడుతుంది. ఆ అమ్మాయి కొంత సైకలాజికల్గా ఆమె కొన్ని నిర్ణయాలు తీసుకునేదానికి అవకాశం ఉంటుంది. దానివలన ఇబ్బంది పడుతుంది. అది కొంత మీరు దగ్గరుండి ఒక స్నేహితులుగా బిడ్డకి చెప్పుకోవాల్సి ఉంటుంది. దశమాధిపతి అయినటువంటి శుక్రుడు జాతకంలో 2వ ఇంట్లో ఉండటం, అది కొంత అది దాన్ని కుజదోషం అంటాం. దానివలన ఇప్పుడు కుజ మహాదశ జరుగుతున్నది. కాబట్టి ఈమె జాతకంలో గురు శుక్రుల యొక్క సమదృష్టి ఉన్నది కాబట్టి కొద్దిగా వెయిట్ చేయాలి. గవర్నమెంట్ జాబ్ సంబంధించినంత వరకు అది అంత పాజిటివ్గా లేదు. తను ఉన్నటువంటి జాబ్లోనే ఇంకా ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళేదానికి ఆమె ఇంకేదైనా ఫర్దర్గా చేసుకుంటే బాగుంటుందమ్మా. అలాగే గురువు గారు ఇక్కడి వరకు వచ్చి కాలర్స్ యొక్క సందేహాలు తీర్చారు. ధన్యవాదములు. నమస్తే అమ్మా. ఇది ఇవాల్టి జన్మకుండలి కార్యక్రమం. నమస్కారం.